హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీకోడ్ విత్ ఎస్పీ. సో లాస్ట్ వీడియోలో మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఎలా హై లెవెల్ లాంగ్వేజ్ అనేది లో లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అయ్యిద్దో దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఈ రోజు వీడియోలో మనం ఆ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ కి కారణమైన కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ రోజు వీడియోలో మనం ఫస్ట్ కోడ్ ఎడిటర్ లేదా ఐడిఈ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటో తెలుసుకోవడంతో పాటు కంపైలర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇంటర్ప్రెటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ వాటి యొక్క డిసడ్వాంటేజెస్ కూడా నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ కోడ్ ఎడిటర్ ఆర్ ఐడిఈ. సో మనం ఎప్పుడైతే ఆల్గరిథం ఆర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నామో మనం ఏమని చెప్పాం, మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పాం. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ రాయడానికి మనకు ఒక ప్లేస్ కావాలి కదా. సో కోడ్ ఎడిటర్ అనేది, కోడ్ ఎడిటర్ లేదా ఐడిఈ అనేది ద ప్లేస్ వి రైట్ ద ఇన్స్ట్రక్షన్స్, ద ప్లేస్ వేర్ వి రైట్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ ఎ కంప్యూటర్ క్యాన్ ఎగ్జిక్యూట్. సో ఆ రాసే ప్లేస్, సో యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అ ప్లేస్, it is a software, the software where we write the instructions is called as a code editor or IDE. సో మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఐడిఈస్ ఎన్నో ఉన్నాయన్నమాట. సో వాట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి యూ విల్ బి హ్యావింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఐడిఈస్. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోడ్ ఎడిటర్స్ ఆర్ ఐడిఈస్ VS Code. So this is a one of the example for offline code editor, VS Code. And for online IDE, we have something called as Programize. Programize, online GDB compiler or debugger. So these are the some of the code editors that we will use to write the program. This is called as a code editor. The software we write the program is called as a code editor. Next. So let's move on to compiler. What is a compiler? Compiler is a software like మనం ఇక్కడ ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఏదైనా మనం ఒక టెక్స్ట్ ని ట్రాన్స్లేట్ చేయాలంటే దెర్ ఆర్ టూ వేస్ టు ట్రాన్స్లేట్ అ టెక్స్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి సెంటెన్స్ బై సెంటెన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ టేక్ టూ పర్సన్స్ అండ్ అ మీడియేటర్. సో హియర్ ఇస్ అ పర్సన్ ఏ అండ్ హియర్ ఇస్ ద పర్సన్ బి అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు అనమాట. ఆల్సో రైట్ ద లాంగ్వేజెస్ విచ్ దే స్పీక్. సో ఈ పర్సన్ ఏ అనే అతను హీ స్పీక్స్ లెట్స్ సే తెలుగు. పర్సన్ బి అనే అతను హీ స్పీక్స్ హిందీ. హిందీ. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ట్రాన్స్లేటర్ పని ఏంటంటే ఏదైతే ఈ హిందీ పర్సన్ చెప్తున్నాడో ఆ హిందీ పర్సన్ చెప్పిన దాన్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేయడం అండ్ తెలుగు పర్సన్ చెప్పిన దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం. ఇది ఆ ట్రాన్స్లేటర్ యొక్క వర్క్ అన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళు కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారో ఈ ట్రాన్స్లేటర్ కి టూ చాయిసెస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ చాయిస్ ఏంటంటే తెలుగు మాట్లాడే స్పీకర్ ఫస్ట్ మాట్లాడుతున్నాడు అనుకుందాం. సో తెలుగు మాట్లాడే అతను తన కంప్లీట్ గా మాట్లాడడం అయిపోయేంత వరకు వెయిట్ చేయడం. సో ఎప్పుడైతే తను కంప్లీట్ గా మాట్లాడడం అయిపోయిందో అప్పుడు ఈ ట్రాన్స్లేటర్ ఆ మొత్తం కంటెంట్ ఏదైతే ఆ పర్సన్ చెప్పాడో దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి హిందీ పర్సన్ కి చెప్తాడు అనమాట. సో అది వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్, హోల్ కంటెంట్ ట్రాన్స్లేషన్ ఎట్ వన్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే. సో ముందు ఆ అదర్ పర్సన్ ఏం చెప్తున్నాడో మొత్తం విని ఆ విన్న తర్వాత దాన్ని మొత్తాన్ని వేరే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయడం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ పర్సన్ ఒక్కొక్క సెంటెన్స్ చెప్తా వెళ్తా ఉంటాడు. లెట్స్ సే ఒక సెంటెన్స్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ సెంటెన్స్ ని ట్రాన్స్లేట్ చేసి అదర్ పర్సన్ కి చెప్తాం. సో ఇలా సెంటెన్స్ బై సెంటెన్స్ ట్రాన్స్లేషన్ చేస్తా ఉంటాం అనమాట. ఇక్కడ లెట్స్ సి
which one is compiler and which one is interpreter. So sentence by sentence translation is interpreter. ఇంటర్ప్రిటర్ వచ్చేసి ఏంటంటే మన ఇన్స్ట్రక్షన్స్ ని వన్ బై వన్ తీసుకొని వన్ బై వన్ ని లో లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసిద్ది అనమాట. వేరాస్ కంపైలర్ అనేది మొత్తం ప్రోగ్రామ్ ని ఒకేసారి తీసుకొని మొత్తాన్ని ఒకేసారి లో లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసిద్ది అనమాట. దట్ ఈస్ కంపైలర్. లెట్స్ టేక్ సమ్ ఫన్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ what are their advantages and disadvantages. So I will take an example of a dish recipe. ఇక్కడ నేను చికెన్ ఫ్రై రెసిపీ అనేది తీసుకున్నాను అనమాట. సో మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయన్నమాట, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఈ రెసిపీలో. ఇట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ రెసిపీ, దేర్ ఆర్ సమ్ ఎర్రర్స్. సో ఇది వాంటెడ్లీ ఐ హ్యావ్ యాడెడ్ దెమ్. ఓకే, సో ఫస్ట్ వి విల్ టేక్ కంపైలర్. సో హియర్ మనం ట్రాన్స్లేషన్ ఏమనుకున్నామంటే ఎగ్జిక్యూషన్. కంపైలర్ పని ఏంటి? మొత్తం రెసిపీని తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసిద్ది అనమాట. ఫస్ట్ స్టెప్ చూసిద్ది అనమాట, వాష్ చికెన్. తర్వాత ఈ రెసిపీ మొత్తం చూసిద్ది. ఈ రెసిపీ మొత్తం చూసిన తర్వాత అది అర్థం చేసుకోవడానికి ట్రై చేసిద్ది. ట్రై చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే థర్డ్ స్టెప్ లో సాల్ట్ అనేది 1/2 kg యాడ్ చేయమని చెప్పాడు, 500 grams. సో సాల్ట్ అనేది ఎవరు అంత సాల్ట్ యాడ్ చేయరు కాబట్టి అది ఇక్కడ ఎర్రర్ ని డిటెక్ట్ చేసిద్ది అనమాట. సో ఇక్కడ సమ్ మిస్టేక్ ఉందని చెప్పి ఆ కంపైలర్ డిటెక్ట్ చేసింది. నెక్స్ట్ మ్యారినేట్ ఇట్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూసినట్లయితే కనుక ఫ్రై ఇట్ ఇన్ వాటర్ అని చెప్పి స్టెప్ ఉందన్నమాట ఇక్కడ. సో మనం చికెన్ ని వాటర్ లో ఫ్రై చేయం, ఆయిల్ లో ఫ్రై చేస్తాం కాబట్టి దీన్ని కూడా ఎర్రర్ గా మార్క్ చేసిద్ది అనమాట. ఇప్పుడు మొత్తం రెసిపీని ఒకేసారి చూడడం వల్ల కంపైలర్ అనేది ఒకేసారి అన్ని మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేయగలిగింది. This is the advantage of compiler. We can identify all the errors at once. సో మన ప్రోగ్రాంలో ఎన్నైతే గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఇలా అబ్జర్వబుల్ మిస్టేక్స్ అయితే ఉంటాయో వాటిలన్నిటిని కంపైలర్ ఈజీగా ఒకేసారి ఐడెంటిఫై చేసింది. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి? ఇలా ఏ లైన్ నెంబర్లో ఎర్రర్స్ ఉన్నాయో తెలిసినట్లయితే కనుక మనం దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయడానికి ట్రై చేద్దాం. చేసినప్పుడు ఏమైంది? కంపైలర్ ఆ ప్రోగ్రామ్ మొత్తం చదివి ఇదిగో లైన్ నెంబర్ 3 లో ఇక్కడ ఎర్రర్ ఉంది, లైన్ నెంబర్ 5 లో ఇక్కడ ఎర్రర్ ఉంది. ఏ లైన్ లో ఎర్రర్స్ ఉన్నాయో చెప్పడం వల్ల మనం అది చూసి ఇక్కడ యాడ్ 500 grams ఆఫ్ సాల్ట్ కాదు, యాడ్ 2 tablespoons ఆఫ్ సాల్ట్. ఇలా ఒక ఎర్రర్ అనేది మనం ఫిక్స్ చేసాం. నెక్స్ట్ లైన్ నెంబర్ 5 లో ఫ్రై ఇట్ ఇన్ వాటర్ అని ఉంది. సో నాట్ ఫ్రై ఇట్ ఇన్ వాటర్, వి షుడ్ ఫ్రై ఇట్ ఇన్ ఆయిల్. దట్స్ ఇట్. ఎర్రర్స్ ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏం చేసాం? ఆ ఎర్రర్స్ ని ఈజీగా ఫిక్స్ చేసాం. దట్స్ హౌ దిస్ వర్క్స్ అనమాట కంపైలర్. ఈజీగా అది అన్ని ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేసింది. అన్ని ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం దాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఫిక్స్ చేసిన తర్వాత అది మొత్తం ప్రోగ్రామ్ మళ్ళీ చదివి వెంటనే అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసిద్ది అనమాట. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకసారి ప్రోగ్రామ్ అర్థమైపోయిన తర్వాత అది ఎగ్జిక్యూట్ చేసేయచ్చు అనమాట. ఇది కంపైలర్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట. సో అన్ని ఎర్రర్స్ ఒకేసారి కనపడతాయి అండ్ ఒకసారి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అది మొత్తం ప్రోగ్రామ్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేసింది. సో దట్ ఈస్ హౌ కంపైలర్ వర్క్స్. See how interpreter works in this case. Okay, so I'll copy these instructions. So let's say you have given this same instructions to a interpreter. సో ఇంటర్ప్రిటర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంటర్ప్రిటర్ ఏం చేసిద్ది? లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ చేసిద్ది అనమాట. లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఏమైంది అదే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ చేసేది కాబట్టి ఇక్కడ కూడా అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసింది. సో ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజెస్ అనేవి రిమూవ్ చేసేస్తాను నేను. సో ఫస్ట్ అదేం చేసిద్ది? ఫస్ట్ స్టెప్ చదివింది, వాష్ చికెన్, వాష్ చేసేసిద్ది. నెక్స్ట్ యాడ్ నెసెసరీ మసాలా టు ఇట్. సో మసాలా యాడ్ చేసేసిద్ది. యాడ్ చేసేసిన తర్వాత థర్డ్ స్టెప్ చదివి ట్రాన్స్లేట్ చేయడానికి చూసిద్ది. చూసినప్పుడు దానికి ఏమర్థమైందంటే 500 grams ఆఫ్ సాల్ట్ అనేది మిస్టేక్ కదా, అది మనం యాడ్ చేయకూడదని తెలిసి ఇక్కడ ఆ ప్రోగ్రామ్ ఆపేసి ఇది ఎర్రర్ అని చెప్పి మనకి చెప్తుంది.
అక్కడికి ప్రోగ్రామ్ ఆగిపోయిద్దనమాట. లైన్ నంబర్ 3 దగ్గర ప్రోగ్రామ్ ఆగిపోయిద్ది. ప్రోగ్రామ్ ఆగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? ఓహ్! లైన్ నంబర్ 3లో ఎర్రర్ ఉందా? ఎర్రర్ ఉంటే మనం దీన్ని మోడిఫై చేస్తాం. సో, ఇక్కడ యాడ్ 500 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ కాదు. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. ఓకే. ఒక ఎర్రర్‌ని ఫిక్స్ చేసేసాం. అప్పుడు ఇంటర్ప్రిటర్ ఏం చేసిద్ది? మళ్ళీ కోడ్‌ని స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయడం మొదలెట్టిద్ది. వాష్ చికెన్, యాడ్ నెసెసరీ మసాలా టు ఇట్, యాడ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, మారినేట్ ఇట్. మళ్ళీ లైన్ నంబర్ 5లోకెళ్తే ఇక్కడ ఇంకో ఎర్రర్ ఉంది. ఫ్రై ఇట్ ఇన్ వాటర్. సో, ఇది ఎర్రర్. మళ్ళీ ఇక్కడ ఎర్రర్ అని చెప్పి మనకి మార్క్ చేసిద్ది ఎర్రర్. అప్పుడు ప్రోగ్రామ్ ఆగిపోయిద్ది. కంపైలర్ గాని, ఇంటర్ప్రిటర్ గాని ఎక్కడైనా ఎర్రర్ ఉంటే మాత్రం ప్రోగ్రామ్ అక్కడికి అక్కడ ఆగిపోయిద్దనమాట. ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఎర్రర్ ఉండి మనం ఏం చేస్తాం? ఓహ్! ఫ్రై ఇట్ ఇన్ వాటర్ కాదిది. ఫ్రై ఇట్ ఇన్ ఆయిల్ అని చెప్పి మోడిఫై చేసుకుంటాం. సో, మోడిఫై చేసిన తర్వాత మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి అన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వచ్చింది. ఇక్కడ చూసారా? మన దగ్గర 2 ఎర్రర్స్ ఉన్నప్పుడు మనం 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది ప్రోగ్రామ్. సో, 2 ఎర్రర్స్ ఉన్నప్పుడు 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సొచ్చింది. అదే మన దగ్గర 100 ఎర్రర్స్ ఉంటే 100 టైమ్స్ రన్ చేయాల్సొచ్చేది. 1000 ఎర్రర్స్ ఉంటే 1000 టైమ్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాల్సొచ్చేది. ఆ 1000 ఎర్రర్స్ గాని, 100 ఎర్రర్స్ గాని ఎప్పుడు తెలుస్తాయి మనకి? మనం ఎప్పుడైతే ఎర్రర్స్‌ని సాల్వ్ చేసుకుంటా వస్తామో, అప్పుడు మాత్రమే అన్ని ఎర్రర్స్ మనకు కనపడతాయి. మనం ఎర్రర్స్‌ని సాల్వ్ చేయకపోతే నెక్స్ట్ ఏ ఎర్రర్స్ ఉన్నాయనేది మనకు తెలీవనమాట. సో, ఇది ఇంటర్ప్రిటర్ యొక్క డిసడ్వాంటేజ్ అనమాట. మనం ఉన్న ఎర్రర్స్ అన్ని కనుక్కోవడం కోసం ఫిక్స్ చేసుకుంటా అన్ని రన్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. అదే కంపైలర్ వచ్చేసి అన్ని ఎర్రర్స్ ఒకేసారి చూపించిద్ది. మనం అన్ని ఒకేసారి ఫిక్స్ చేసుకోవచ్చు. నౌ ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ రెండిటిని పోల్చుకుంటే కంపైలర్ కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇంటర్ప్రిటర్ యొక్క అవసరం ఏముంది? సో, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్‌కి 2 డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉన్నాయన్నమాట. కంపైలర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒక ఫుల్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు కంపైల్డ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేస్తామన్నమాట. కంపైల్డ్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్ వచ్చేసి జావా, సి ప్లస్ ప్లస్, సి. ఇవొచ్చి కంపైల్డ్ లాంగ్వేజెస్ అన్నమాట. సో, ఏదైనా ఒక ఫుల్ లెంగ్త్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలనుకుంటే కంపైల్డ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటర్. సో, ఇంటర్ప్రిటర్‌ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే క్విక్ ప్రోటోటైపింగ్. అంటే మనకి వెంటనే ఏ లైన్ ఏమవుతుందని చెప్పి ఎగ్జిక్యూట్ చేయడం కోసం. సో, క్విక్ ప్రోటోటైపింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి పైథాన్, జావా స్క్రిప్ట్. ఓకే. అది కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ యొక్క యూజ్ కేస్ అనమాట. సో, కంపైల్డ్ లాంగ్వేజెస్ మాత్రమే ఫుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తామా అంటే కాదు. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేస్తామనమాట. సో, 2 మనం ఫుల్ లెంగ్త్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ వాటికి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయన్నమాట. సో, ఒకవేళ మీకు త్వరగా అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే పైథాన్ యూజ్ చేస్తాం. లేదు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచి అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే జావా యూజ్ చేస్తాం. జావా గాని, సి ప్లస్ ప్లస్ గాని, సి. సో, ఇది కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ యొక్క డిఫరెన్స్ అన్నమాట. సో, వన్ మోర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే అసల ఈ ఎగ్జిక్యూషన్ సైకిల్ ఎలా ఉండిద్దంటే ముందు మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో, కోడ్ ఎడిటర్‌లో ప్రోగ్రామ్ రాస్తాం. ఈ ప్రోగ్రామ్ అనేది ఎయిదర్ కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్‌లోకి ఎళ్ళిద్దనమాట. సో, ఎయిదర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్. సో, కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్‌లోకి ఎళ్ళడం వల్ల సో, ఇక్కడ కంపైలర్ యొక్క ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కంపైలర్ అనేది మనకి ఏదైతే ఆ ట్రాన్స్‌లేషన్ చేసిందో ఆ ట్రాన్స్‌లేషన్‌కి అవుట్‌పుట్ ఫైల్ అనేది ఇచ్చిద్ది. సో, ఒకసారి మనకి ట్రాన్స్‌లేషన్ ఫైల్ వచ్చేసిన తర్వాత ఆ ట్రాన్స్‌లేటెడ్ ఫైల్‌ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు. అప్పుడు పద్దాకా ఈ ట్రాన్స్‌లేషన్ ప్రాసెస్ అనేది జరగదు. అదే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అనుకుంటే ఇది మనకి అవుట్‌పుట్ ఫైల్స్ ఇవ్వవనమాట. సో, డైరెక్ట్‌గా ఇవి ట్రాన్స్‌లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తాయి. సో, ట్రాన్స్‌లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తాయి కాబట్టి, మనం ఎన్ని సార్లు రన్ చేస్తామో అన్ని సార్లు ఆ ట్రాన్స్‌లేషన్ ప్రాసెస్ అనేది జరుగుతా ఉండిద్ది. అదే కంపైలర్ లాంగ్వేజెస్ అనుకోండి. ఒకసారి కోడ్ రాసామా, ట్రాన్స్‌లేట్ అయ్యిద్ది. ట్రాన్స్‌లేట్ చేసిన తర్వాత ఒక అవుట్‌పుట్ ఫైల్ మనకి జనరేట్ అయ్యిద్ది.
ఇప్పుడు మనం ఎప్పుడు రన్ చేయాలనుకున్న ఈ అవుట్‌పుట్ ఫైల్‌ని రన్ చేస్తే మాత్రం చాలు. అదే ఇంటర్ప్రిటర్ అయితే పద్దాక మనం ట్రాన్స్‌లేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. సో, మధ్యలో ఈ అడిషనల్ ట్రాన్స్‌లేషన్ ప్రాసెస్ ఉండడం వల్ల యూజువల్‌గా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ వచ్చేసి స్లోగా ఉంటాయన్నమాట. స్లో ఇన్ ఎగ్జిక్యూషన్ వెన్ కంపేర్డ్ టు కంపైల్డ్ లాంగ్వేజ్. సో, దిస్ ఈస్ అబౌట్ కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ కోడ్ ఎడిటర్. సో, కోడ్ ఎడిటర్ వచ్చేసి మనం ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తామో దాన్ని కోడ్ ఎడిటర్ అంటాం. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేవేంటంటే, మన కోడ్‌ని హై లెవెల్ నుంచి లో లెవెల్‌కి ట్రాన్స్‌లేషన్ చేసే సాఫ్ట్‌వేర్స్‌ని కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ అంటాం. సో, కంపైలర్ వచ్చేసి మొత్తం కోడ్ ఒకేసారి ట్రాన్స్‌లేట్ చేసిద్ది. ఇంటర్ప్రిటర్ వచ్చేసి ఇన్‌స్ట్రక్షన్ బై ఇన్‌స్ట్రక్షన్ ఒక్కొక్క లైన్ ట్రాన్స్‌లేట్ చేసిద్దనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఇస్ కంపైలర్ అనేది ఒకేసారి ఎన్ని ఎర్రర్స్ ఉంటే అన్ని ఎర్రర్స్‌ని డిస్‌ప్లే చేసిద్ది. ఇంటర్ప్రిటర్ అనేది మీరు ఒక్కొక్క ఎర్రర్ ఫిక్స్ చేసుకుంటా ఎళ్తే మిగతా ఎర్రర్స్‌ని చూపించుకుంటా ఉండిద్ది. అండ్ కంపైలర్ అనేది మనకొక అవుట్‌పుట్ ఫైల్‌ని జనరేట్ చేసిద్ది. ఎప్పుడు రన్ చేయాలనుకున్నా సరే ఆ అవుట్‌పుట్ ఫైల్‌ని రన్ చేస్తే చాలు. అదే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనేది డైరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేసిద్ది. So this is about compiler and interpreter. I hope you understand what is compiler, what is interpreter, and what is a code editor. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రామ్ అనేది యాక్చువల్‌గా కంప్యూటర్‌లో ఎలా రన్ అవుతుంది అనేది చూద్దామనమాట. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ బై.